గుడ్ మార్నింగ్ కీబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. విషయం ఏంటంటే, మనకు చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లని క్లియర్ చేస్తాను. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఎస్వి అకౌంట్ తీసుకున్న వారందరూ వచ్చే నెలలో మనకి 500 తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, సేలబుల్ కాయిన్స్లు అంటారు దాన్ని. అంటే ఈరోజు రాత్రి 11:59 ఐడి కొట్టిన వాళ్ళు కూడా వచ్చే నెలలో మనం సేలబుల్ కాయిన్స్ని రిటర్న్ తీసుకోవచ్చు. అంటే మన 500 రూపీస్ మనం రిటర్న్ తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా రిటర్న్ తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు కంపెనీలో జాయినింగ్ అయినప్పటి నుండి ఈరోజు రాత్రి 11:59 వరకు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వచ్చే నెలలో 500 రూపీస్ రిటర్న్ వస్తుంది. 500 రూపీస్ అంటే మనం పెట్టింది 500 కాబట్టి అది రిటర్న్ తీసుకుంటున్నాము. ఎందుకోసం అంటే చాలామంది మనము కంపెనీలో 500 పెట్టారు 500 అని రకరకాల అపోహలు ఉన్నాయి చాలామందికి. వేరే మన కీబోలో జాయిన్ కాని వాళ్ళకందరికీ మనము ఖచ్చితంగా సగర్వంగా మా 500 మేము తీసుకున్నాము, మన డాడీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, డాడీ అందరికీ మా డబ్బులు మాకు ఇచ్చాడు, అయినా మాకు బిజినెస్ అవకాశం ఇచ్చాడు, కార్లు, బైకులు, ఫోన్లు, నాన్ స్టేకబుల్ కాయిన్స్, సేలబుల్ కాయిన్స్, స్టేకిడ్ కాయిన్స్, ఇవన్నీ డాడీ మాకు ఫ్రీగా ఇచ్చిన గిఫ్ట్లు. లైఫ్ లాంగ్ 100 సంవత్సరాలు మా కుటుంబం తరతరాలుగా బాగుపడడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. డాడీకి మనము రవ్వంత కూడా ఇవ్వలేదు, ఆయనే మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ 500 రూపీస్ ఆ రోజు రిటర్న్ వస్తుంది. ఎప్పుడు? ఈరోజు 30 తారీఖు ఏప్రిల్ 30 రాత్రి 11:59 జాయిన్ అయిన వారికి కూడా వచ్చే నెలలో వాళ్ళ రిటర్న్ 500 రిటర్న్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి ఎంత నీతిగా నిజాయితీగా మనం రూపాయి పెట్టకుండా ఈ కీబోలో ఇంత సాధించుకున్నామంటే. ఇక నెక్స్ట్ మనకు సేలబుల్ కాయిన్స్లు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళందరూ కూడా సేలబుల్ కాయిన్స్లు వచ్చే నెలల ఎక్స్చేంజ్లో పెట్టి అమ్ముకోవచ్చు. స్టేకిడ్ కాయిన్స్ మాత్రం 1.66% కాకుండా ఎవరెవరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నావో వాళ్ళకి ఏ పర్సెంటేజ్లో మనకు రిలీజ్ అవుతావో ఆ పర్సెంటేజ్ ప్రకారం, అప్పుడున్న రేటు ప్రకారం 1 ఇయర్కి ఒకసారి చెప్పాడు కదా, 1 ఇయర్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో, ఇప్పుడు వచ్చే నెలలా మనకు రిలీజ్ అయ్యే రోజు వరకు 1 ఇయర్ ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళకు పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళ కాయిన్స్లు రిలీజ్ అవుతాయి. అప్పుడు మీరు కాయిన్స్ని అమ్ముకుంటారా, అలాగే ఉంచుకుంటారా, మంచి రేటుకి అమ్ముకుంటారా, తక్కువ రేటుకి అమ్ముకుంటారా, అప్పుడు మీ ఇష్టం. ప్రతి ఒక్కరూ ఆ రోజు నిజమైన ఆనందం పొందుతారు. నిజమైన కీబోర్డ్ని చాలామందికి చెప్పే రోజులు మనకు వచ్చే నెలలే. అందుకే దయచేసి ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ అందిస్తూ, చాలామంది కాయిన్స్లు ఎవరు కొంటారు, ఎవరు అమ్మాలి, ఎట్లా అమ్మాలి అనేది అపోహలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ వచ్చే నెలలో సేలబుల్ కాయిన్స్లు డైరెక్ట్ అమ్ముకోవచ్చు. నాన్ స్టేకబుల్ కాయిన్స్ అనేది ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒకసారి అమ్ముకుంటున్నాం కాబట్టి అది అందరికీ తెలుసు. స్టేకిడ్ కాయిన్స్ అనేది 1.66% ప్రకారం ఎవరెవరికి ఏ పర్సెంటేజ్ వస్తుందో ఆ పర్సెంటేజ్ ప్రకారం మనము ఎక్స్చేంజ్లో పెట్టి మనం అమ్ముకోవచ్చు. చాలామందికి ఎక్స్చేంజ్ అంటే ఇంకా చాలామందికి తెలియదు. కాబట్టి ఈ ఎక్స్చేంజ్ అనేది మన సీనియర్ దగ్గర తెలుసుకొని నేర్చుకొని ప్రతి ఒక్కరూ ఎక్స్చేంజ్లో పెట్టుకునే అవకాశం ఉంది. లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ ఎక్స్చేంజ్. అంటే ఇప్పుడే జాయిన్ కావాలి, ఇప్పుడే ఎక్స్చేంజ్ పెట్టుకోవాలని ఏం లేదు. ఎక్స్చేంజ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ కేవైసీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది అందరికీ అవకాశం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు ఎవరి ఫోన్ వాళ్ళే, ఎవరి అకౌంట్ వాళ్ళే తెరుచుకునేంత వరకు ఇది కంటిన్యూ ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎక్స్చేంజ్ ఇప్పుడే పెట్టుకోవాలనే అవసరం లేదు. ప్రతి ఒక్కరు క్రిప్టోని ఎక్స్చేంజ్లో పెట్టి ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్స్చేంజ్లో ఎలా అమ్ముకోవాలనేది ప్రతి ఒక్కటి నేర్చుకోగలుగుతాం. మనం నేర్చుకొని ఇంకొకరు నేర్పించి ఈ క్రిప్టోని మనం అమ్మే స్థాయిలో మనం ఉండాలి. రేపు ప్రపంచ దేశాలకు మనం ఈ ఎక్స్చేంజ్ని ప్రపంచ దేశాలకు మన దగ్గర ఉన్న కాయిన్స్ని అమ్మే స్థాయికి మన డాడీ ఒక వ్యాలెట్ ఇస్తున్నాడు, వ్యాలెట్. ఆ వ్యాలెట్ కూడా మనము టీం పెంచుకొని చాలామందికి ఆ వ్యాలెట్ అవకాశం ఇచ్చి దాంతోపాటు గిఫ్టులు పొంది
ప్రతి ఒక్కరి ఈ అవకాశంతో మనము వ్యాలెట్ ఎవరికైతే పంచామో వాళ్ళందరూ మన కాయిన్స్ కొనక తప్పదు. కాయిన్స్ కొనుక్కొని వాళ్ళు కూడా ట్రేడింగ్ చేసుకుంటారు. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనుకుంటాను. ఇంకేమైనా అర్థం కాకుంటే మళ్ళీ మీకు వేరే వాయిస్ రూపకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ప్రతి ఒక్కరి డౌట్ని క్లియర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లో మీ వెంకటేష్ గౌడ్. జై కీబో, జై జై కీబో.